ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద పాత్ ఆఫ్ రైచర్స్, ద ఇల్యూజన్ ఆఫ్ క్విక్ రిచెస్, నీతి మార్గము, శీఘ్ర సంపద అనే భ్రమ. ఈనాటి సమాజము అడ్డదారుల కొరకు ఎంతగానో ఆరాటపడుతూ ఉంది. సులభంగా ఫిట్నెస్ సాధించాలని, త్వరగా జ్ఞానాన్ని పొందాలని, అన్నింటికంటే ప్రమాదకరంగా సులభంగా ధనవంతులు కావాలని ఆశిస్తూ ఉంటాం. కానీ సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము ఈ ఆశలోని ప్రమాదం గురించి హెచ్చరిస్తూ ఉంది. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందురు. అబద్ధములు అనే పునాదిపై సామ్రాజ్యాన్ని లేదా జీవితాన్ని నిర్మించుకోవాలని చూసేవారి గురించి ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ వచనంలో ఊపిరి లేదా ఫ్లీటింగ్ బ్రెత్, అశాశ్వతమైన ఊపిరి అనే మాట మనిషి ప్రయత్నము ఎంత నిష్ప్రయోజనమో చెబుతుంది. అబద్ధపు మార్గంలో సంపాదించే ధనము ఎండమావిని చూసి నీళ్లని భ్రమపడినట్లుగా ఉంటుంది. దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఏమీ ఉండదు. త్వరగా సంపాదించాలనే భ్రమలో మనం సాధారణంగా ఒక చిన్న రాజీతో మొదలు పెడతాం. కేవలం ఒక్క అబద్ధము లేదా ఒక్కసారి నిబంధనలు మీరితే ఏమవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఆర్థిక స్వేచ్ఛ అనే అంతిమ లక్ష్యం కోసము నిజాయితీని వదులుకోవచ్చు అని మనము సర్ది చెప్పుకుంటాం. అబద్ధాలు పలికే నాలుక ఒక భ్రమను సృష్టిస్తుంది. ఇది భద్రతను ఇస్తామనే ఆశను కల్పిస్తుంది. కానీ వాస్తవానికి అది మన వ్యక్తిత్వాన్ని, నమ్మకాన్ని, దేవునితో మనకున్న సంబంధాన్ని నాశనం చేస్తుంది. సులభంగా సంపాదించవచ్చని చెప్పే పథకాలు అన్నీ ఒకేలా ఉంటాయి. పెద్ద ఆశలు, తక్కువ శ్రమ, అబద్ధపు వాగ్దానాలు, ఇవి మన సహనాన్ని పరీక్షించి స్థిరమైన పునాదులను నిర్మించుకునే సహనాన్ని మన నుండి దూరం చేస్తాయి. 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనము ఈ విధంగా హెచ్చరిస్తోంది. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. శీఘ్ర సంపద ఒక మృత్యుపాశం వంటి. సామెతలు చెబుతున్నట్లుగా అటువంటి సంపద కేవలము తాత్కాలికం మాత్రమే కాదు, అది ప్రమాదకరమైనది, ఒక ఉచ్చులా మారుతుంది. యెహోషువ 7వ అధ్యాయంలో ఆకాను రహస్యంగా నిషేధించబడిన ధనాన్ని తీసుకున్నాడు. అది అతనికి లాభంలా అనిపించింది, కానీ అది అతనికి ఉచ్చుగా మారింది. అతను శాంతిని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ సంపద అతన్ని దీవించలేదు, అతన్ని నాశనం చేసింది. పాపం ఎప్పుడు లాభాన్ని వాగ్దానం చేస్తుంది, కానీ వేదనను మిగిలిస్తుంది. నీతిమంతుని మార్గము పూర్తిగా భిన్నమైనది. ఇది విశ్వసనీయత, పరిశ్రమ మరియు సత్యం అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం ఇలా చెబుతోంది: బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుని దృష్టిలో శాశ్వతమైన ఆశీర్వాదం అనేది ఓపికతో, నిజాయితీతో కూడిన శ్రమ ద్వారా వస్తుంది. మనము మన జీవితాన్ని సత్యంపై నిర్మించుకున్నప్పుడు మన సంపద కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మన ప్రతిష్ట, మన వ్యక్తిత్వము. వాటిని ఎవరూ దొంగలించలేరు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదము మన సామర్థ్యం వల్ల లేక మన జ్ఞానం వల్ల కలిగినది కాదు, అది కేవలం దేవుని కృపచేత మాత్రమే మనం పొందగలం. దేవుని మార్గము ఎప్పుడూ వేగవంతమైనది కాకపోవచ్చు, కానీ అది భయానికి బదులు శాంతిని, భారానికి బదులు ఆశీర్వాదాన్ని, అవమానానికి బదులు స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే నీతిమంతులు నిలకడైన మార్గాన్ని ఎంచుకుంటారు. మోసంతో వచ్చే ఎక్కువ సంపాదన కంటే నిజాయితీతో కూడిన కొద్దిపాటి సంపాదన మిన్న. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనము మనకు గుర్తు చేస్తోంది: బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగిన అది కొంచెమైనను శ్రేష్టము అని. త్వరగా వచ్చే సంపద బంగారంలా మెరుస్తుంది, కానీ పొగల మాయమైపోతుంది. నీతిమంతుని జీవితము ఈరోజు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది నిత్యము ప్రకాశిస్తుంది. మనము వేగవంతమైన మార్గాన్ని కాదు, నమ్మకమైన మార్గాన్ని ఎంచుకుందాం. ఎందుకంటే దేవుడు నిదానంగా నిర్మించేది నిత్యము నిలుస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో
ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-850-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.